అందరికీ నమస్కారం బాబు, మిత్రులందరికీ కూడా. ముందుగా ఈ సినిమా ప్రొడ్యూసర్ మాధవ్ గారికి, అలాగే అన్నీ తానై నడిపించిన గోవిందరాజు గారికి, డైరెక్టర్ రామ్, పోతే హీరో ఈ పిల్లోడి గురించి మాత్రం 2 మాటలు నేను మాట్లాడతానండి. పిల్లోడు సినిమాలు ఇంతకుముందు చూశాను కానీ నాకు అంత నచ్చలు. అప్పుడు ఈ సినిమాతో ఈ పిల్లోడు చాలా పరిణితి చెందిన నటన, చాలా బాగా చేశాడు. అన్ని ఎమోషన్లు దీంట్లో ఎంత న్యాచురల్గా చేశాడంటే అంత బాగా చేశాడు. అదే మాట చెప్పా పిల్లోడితో, ఈ సినిమాతో అసలు నువ్వు మంచి ఇది అవుతుంది అబ్బాయి నీకు అని చెప్పాను. ఇకపోతే రాశి సింగ్, ఈ అమ్మాయికి తెలుగు వచ్చిన సంగతి నాకు తెలియదు. చాలా మాట్లాడాను, తర్వాత తెలుగు వచ్చిందని సంగతి తెలిసింది. ఇకపోతే మ్యూజిక్ డైరెక్టర్ గారు వీళ్ళందరూ, పోతే డిఓపి అసలు ఆయన మాట్లాడకుండా పని చేసుకెళ్ళిపోయాడు. అసలు ఒక్కో టైంలో కాలిపోయేది నాకు. ఏంది ఎర్ర ట్యాండ ఎండ, మే నెల రేకుల షెడ్డు, ఏంది ఒక్కోడు శ్వాస వచ్చి పడిపోతున్నాడు రోజుకొకడు, అయినా కనికరం లేదా మనిషికి. ఏంది అట్లాంటిది ఆ టైంలో ఏమో ఫిల్టర్లో అవి ఉంటాయి చూసావా, బటర్ పేపర్స్ ఏముండు ఇట్లని కొట్టేస్తుంటాడు. లైటింగ్ ఎవడు స్వామిడు అనుకునేవాడు నేను. అసలు తీరా సినిమా చూసిన తర్వాత చాలా బాగుంది అబ్బాయి, చాలా బాగుంది. ఇకపోతే డైరెక్టర్ విషయానికి వస్తే, అంటే మెత్తగా దించడం తెలుసుగా, కత్తె అసలు దిగినట్టు ఉండదు. ఏంది దిగితే పర్లా, దింపి ఎవడైనా సరే పొడిసిన తర్వాత అసలు పొడిసి ఇట్లా తిప్పాలా, తిప్పితే భలేగా ఉంటుంది. అట్లా తిప్పేవాడు అనమాట. ఇందాక అన్నాడే మా నందు అన్నాడు కదా, బాగుంది ఇంకోటి, ఈ రకంగా ఆయన చాలా ఏం కావాలో చాలా నిదానంగా మా ఛార్జ్ చేయించుకున్నాడు. ఇకపోతే మిత్రుడు మా అబ్బాయి సుదర్శనం, ఎక్కడుంటే అక్కడ ఆ పిల్లోడితో చాలా సినిమాలు మంచిగా ఉంది. ఇక బ్రహ్మాజీ అన్న అయితే ఇక అద్భుతం. ఈ సందర్భంగా ఏంటంటే ఇక ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ ఉండరు కదా, మాటల రచయిత కానీ వీళ్ళందరికీ కూడా ఇది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ యూనిట్ని ఆశీర్వదించడానికి, అభినందించడానికి వచ్చిన డైరెక్టర్ గారు సాయి రాజేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, 21వ తారీఖు, ఈ నెల 21వ తారీఖు రిలీజ్ సినిమా. థియేటర్లకు వెళ్ళి చూడండి. మీరు పెట్టే డబ్బులకి 2 కదా 3 4 వినోదం మీరు పొందుతారు. చాలా నవ్వుకోవచ్చు, సరదాగా ఉండొచ్చు, కుటుంబ సమేతంగా సినిమా చూడొచ్చు. కాబట్టి మీడియా ద్వారా ప్రేక్షకులందరికీ కూడా ఈ నెల 21వ తారీఖు రిలీజ్ అవుతున్న పాంచమినార్ని తప్పనిసరిగా చూడాలని కోరుకుంటూ ఇంకొక మాట చెప్పి ముగిస్తా. ఇండస్ట్రీలో దిల్ రాజు గారు అంటే మోనార్క్, అంతకు మించిన మోనార్క్ మా గోవిందరాజు గారు కావాలని కోరుకుంటూ, ఈ లేదు సినిమా సమస్య లేదన్నా, సమస్య లేదు, అవుతారు మీరంతే. ఆయన ప్లానింగ్ కానీ ఆయన నడిపించే విధానం కానీ నాకు ఫస్ట్లో కాలేదు. అక్కడ ఈ మనిషిని చూస్తే ఎవడురా స్వామి ఎట్టున్నాడు అసలు నాకేమర్థం. చాలా మందిని చూశాను అసలు, తిట్టవద్దు కొట్టవద్దు అవి బిసిగితే చస్తారంటారు చూసావా, అట్లా అసలు మనిషి అసలు ఏం మాట్లాడకుండా అసలు పని చేయించుకు దుబ్బెత్తన్నాడు. ఏంది అసలు ఎవడురా స్వామి అనుకునేవాడిని. తర్వాత తెలిసింది ఈ మనిషి ప్లానింగ్ వేరు, ఆ ప్లానింగ్ ప్రకారం చేశాడు. మేడం మీరు షూటింగ్లో లేరు కాబట్టి ఏంది చాలా చక్కగా చేయించాడండి. ఇట్లాంటి ప్లానింగ్ కనుక ఉంటే సినిమాలు విజయవంతం అవుతాయి, ఇదైతే కన్ఫర్మ్. అందుకే అన్నాను, అంత పేరు రావాలి, అన్ని సినిమాలు తీసి ఇండస్ట్రీని అందరినీ అన్నం పెట్టే స్థాయికి, అందరికీ అన్నం పెట్టే స్థాయికి మీరు ఎదగాలని కోరుకుంటూ, ముఖ్యంగా మరో ముఖ్యం ఏంటంటే నేను ఆవిడికి పెద్ద ఫ్యాను. అసలు ఈవిడిని ఇక్కడ చూసి ఒక సినిమా చేసి ఆమెతో కలిసి తొందరలో రాబోతుంది. అవి ఎంత అందంగా ఉందండి, ఇక్కడ చూస్తే బాగలా మడిసి. ఏంది అమ్మ, నేను షూటింగ్కి వెళ్ళి కాడి నుంచి అందరు దొంగతనం చూస్తాను, ఏడుంది తీరా పోయి సుదర్శన పక్కన ఉండేదామని, ఈ అమ్మ కర్మను బారను కనుక్కునేవాడిని. ఏంది హీరోయినా
హీరోయిన్ ఇక నా హీరోయిన్ గురించి చెప్పేది ఏముంది, ఇకపోతే ప్రొడ్యూసర్లు వాళ్ళ పేరు లేదు, తెలియదు అబ్బాయి నాకు. ఆమె కాదు, ఇద్దరు ఉండాల. అదిగో ఈయన భలే టీం అండి అసలు. ఆ మేనేజర్ గారు, ఒక ఆయన సీన్ గారు కానీ వీళ్ళందరూ కానీ. ఈ సినిమా ఇట్లాంటి సరదా సినిమా అండి. రాజ్ తరుణ్ని కొత్తగా చూస్తారు. ఒక మంచి మీ పక్కింటి కుర్రోడుతో, మన పక్కింటి కుర్రోడే సినిమా చేసింది అన్నట్టుగా ఉంటుంది. ఈ సినిమా విజయవంతం కావాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ అందరికీ కృతజ్ఞతలు. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు రైటర్ సుధాకర్